'పరేషాన్' వచ్చాక 'పరేషాన్‌లో' ఉన్న ఫార్మాట్ గానీ, ఇది గానీ నేను చాలా సినిమాల్లో తర్వాత చూసా. సో హ్యాపీ దట్ అరే! అందరికీ అదొక మంచి బెంచ్ మార్క్‌లా తయారైంది. ద సేమ్ వే ఇప్పుడు 12 యాంగ్రీ మెన్ ఇలా రకరకాలు మనకి కొత్త రకమైన సినిమాలు ఎలా అయితే వరల్డ్‌లో ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు మాట్లాడుకుంటారో ఐయామ్ వెరీ, వెరీ కాన్ఫిడెంట్ 'డార్క్ చాక్లెట్' విల్ బీ దట్. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంటెన్షనల్ ఫిల్మ్. అది చాలా పర్టిక్యులర్‌గా ఇలాగే చేయాలి అన్నట్టు, అంటే స్క్రిప్ట్‌లో ఏది రాసాడో యాజ్ ఇట్ ఈజ్ అది ట్రాన్స్‌లేట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అది తీసాం. ఎందుకంటే ఇది ఇలా చేస్తేనే దీని మజా, ఇది ఇలా చేస్తేనే ఇది కొత్త రకం. అంటే చాలా చోట్ల కొన్ని ఆబ్వియస్ ఆప్షన్స్ ఇచ్చాం శశాంక్‌కి. అంటే చాలామంది దగ్గర నుంచి వచ్చే ఆప్షన్స్. ఇక్కడ ఈ సీన్ అవుతున్నది కదా! దీన్ని కట్టు ఆ సీన్ చేద్దామా? ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కదా! ఇక్కడ క్రేజీగా ఏదైనా రివల్యూషనరీగా డోర్స్ మారిపోతూ ఏదేదో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌లో ఏమైనా చేసేద్దామా అంటే, అవన్నీ చేస్తే అది మన సినిమా ఎందుకు అవుద్దిరా? మన కథ ఇలా రాసుకున్నాం, ఇలాగే తీద్దాం అని. సో ఏ కన్‌స్ట్రెయింట్స్ వల్లో, దేని వల్లో ఇలా తీసిన సినిమా అయితే కాదు. ఈ సినిమా డైలాగ్ మార్చడానికి ఒక చిన్న వర్డ్ మార్చడానికి ఒక 1 అవర్ డిస్కషన్ పట్టేది. లక్కీగా 1, 2 చోట్ల నేను ఆ క్యారెక్టర్‌ని గట్టిగా దానిలోకి వెళ్ళిపోయాను కాబట్టి అనే దీంట్లో కొన్ని ఒప్పుకున్నాడు. సో కొన్ని ఒప్పుకున్నాడు. లేకపోతే అసలు ఛాన్స్ లేదు. సో యాజ్ ఇట్ ఈస్ రాసింది రాసినట్టుగా తీసాం. అండ్ ఇట్స్ అ వెరీ, వెరీ, వెరీ ఇంటెన్షనల్ ఫిల్మ్. అండ్ వివేక్ అసలా దీన్ని క్రాక్ చేసిన విధానం, ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఎల్స్ వుడ్ హ్యావ్. వివేక్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్కోర్, యాక్చువల్లీ వివేక్స్ టాలెంట్ ఇస్ రకరకాలుగా. అంటే వివేక్ ప్లీజ్ డోంట్ ఫీల్ ఆక్వర్డ్, బట్ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ మై మైండ్. నేను పొగడాలని కూడా కాదు. నాకు వివేక్ ఫస్ట్ థ్యాంక్ యూ ఏంటంటే ఈజ్ మై డైలీ డ్రైవర్. వివేక్ లేకపోతే నేను ఫంక్షన్ అవ్వలేను. రోజు కార్లో వివేక్ పాటలు వింటే ఆ రోజు ఒక హై అనమాట. అమ్మా ఓకే సెట్ ఫుల్ ఉన్నాం, ఇప్పుడు వెళ్ళి సీన్